సినిమా కేవలం వినోదమా లేక సమాజానికి అద్దమా? మన జీవితాలను సినిమాలు ప్రతిబింబిస్తున్నాయా లేక సినిమాలే మన జీవితాలను మార్చేస్తున్నాయా? ఒకప్పుడు వార్తల్లో కనిపించిన సంఘటనలు కొన్నేళ్ల తర్వాత సినిమాలుగా వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయిందా? సినిమాల్లో చూసిన మోసాలు నిజ జీవితంలో కనిపిస్తున్నాయి. సినిమాల్లో చూపించిన హత్యలు అదే తరహాలో జరుగుతున్నాయి. సినిమాల్లో చూపిన సైబర్ నేరాలు నిజ జీవితంలోనూ వెలుగులోకి వస్తున్నాయి. అయితే ప్రశ్న ఒక్కటే, నిజాలు సినిమాలవుతున్నాయా లేక సినిమాలే నిజాలుగా మారుతున్నాయా? ఈ ఆసక్తికరమైన అంశంపైనే ఈ రోజు మన ప్రత్యేక విశ్లేషణ. సినిమా సమాజానికి అద్దం లాంటిది. సినిమా పుట్టినప్పటి నుంచే దర్శకులు ఒక మాట చెబుతున్నారు. సినిమా సమాజానికి అద్దం. సమాజంలో జరిగే సంఘటనలే మనుషుల జీవితాలే, చరిత్రలో జరిగిన సంఘటనలే వెండితెరపై కథలుగా మారాయి. అందుకే ప్రపంచంలో అత్యధిక సినిమాలు నిజ జీవిత సంఘటనలు ఆధారంగానే రూపొందాయి. యుద్ధాలు, రాజకీయాలు, నేరాలు, క్రీడాకారులు, శాస్త్రవేత్తలు, విప్లవ నాయకులు, ఇలా వేలాది బయోపిక్లు వచ్చాయి. భారతీయ ఉదాహరణలుగా చూస్తే ఉరి, సర్జికల్ స్ట్రైక్, శేర్షా, నీర్జా, సూపర్ 30, తల్వార్, నో వన్ కిల్డ్ జెసికా, ది కాశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ వంటి సినిమాలు నిజ జీవిత సంఘటనల ఆధారంగానే రూపొందాయి. ఇలా మన తెలుగులో కూడా చిత్రాలు వచ్చాయి. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం, మంగళగిరి రాజకీయ నేపథ్య కథలు, వివిధ బయోపిక్లు అన్నీ నిజాల నుంచే పుట్టాయి. హాలీవుడ్లో అయితే టైటానిక్ ఒక నిజమైన ప్రమాదం, స్కాండలర్స్ లిస్ట్ రెండో ప్రపంచ యుద్ధంలోని విషాదం, ది సోషల్ నెట్వర్క్, ఫేస్బుక్ ఆవిర్భావం, క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్ ఒక మోసగాడి అసలు జీవితం, ది వోల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ నిజమైన స్టాక్ మార్కెట్ మోసగాడి కథ. ఇలా ప్రపంచవ్యాప్తంగా వేలాది సినిమాలు నిజ జీవిత కథల నుంచే పుట్టాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక చర్చ నడుస్తోంది. సినిమాలు నిజ జీవితాన్ని అనుకరించడం కాదు, నిజ జీవితమే సినిమాలు అనుకరిస్తోందా అనే ప్రశ్న. ఎందుకంటే కొన్ని నేరాల్లో దర్యాప్తు అధికారులు చెప్పిన మాట ఒకటే, ఈ నేరం సినిమాలా ప్లాన్ చేశారు అని. ఉదాహరణలు, సినిమాల్లో ఫేక్ ఐడీలు, డీప్ ఫేక్ వీడియోలు, ఆన్లైన్ బ్యాంక్ మోసాలు, క్రిప్టో స్కామ్లు, సీక్రెట్ కెమెరాలు, జీపీఎస్ ట్రాకింగ్. వీటిని చూసిన తర్వాత కొంతమంది నిజ జీవితంలో కూడా అదే పద్ధతుల్లో ఉపయోగిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. సినిమా చూసిన ప్రతి వ్యక్తి నేరస్తుడు అవుతాడా అని అంటే సైకాలజీ ఏమంటోందంటే కాదు అనే సమాధానం వస్తోంది. మనస్తత్వ నిపుణులు చెప్పేదేంటంటే ఒక మనిషి ప్రవర్తనను సినిమా ఒక్కటే నిర్ణయించదు. కుటుంబం, స్నేహితులు, పెంపకం, ఆర్థిక పరిస్థితులు, మానసిక ఆరోగ్యం, సామాజిక వాతావరణం ఇవన్నీ కలిసి ప్రభావం చూపుతాయి. అంటే సినిమా ఒక ప్రభావకరం కావచ్చు, కానీ ఏకైక కారణం కాదు. ఒకప్పుడు ఒక సినిమా థియేటర్లో మాత్రమే ఉండేది. ఇప్పుడు ఒక సీన్ కొన్ని నిమిషాల్లో కోట్ల మందికి చేరుతోంది. రీల్స్, షార్ట్ వీడియోలు, మీమ్స్ వీటి ద్వారా సినిమాలోని ఒక చిన్న సన్నివేశమే వైరల్ అవుతోంది. అలా సినిమా ప్రభావం మునుపటి కంటే చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఇది సోషల్ మీడియా ప్రభావమేనా అనుకోవచ్చు. అయితే సినీ దర్శకులు మాత్రం మరో మాట చెబుతున్నారు. మేము సమాజంలో జరుగుతున్నదే చూపిస్తున్నాం, ప్రతిరోజు వచ్చిన వార్తల్లో వచ్చిన కథలే సినిమాలుగా మారుతున్నాయని అంటున్నారు. అంటే సినిమా వాళ్ళు సమాజాన్ని అనుసరిస్తున్నారు. విమర్శకులు మాత్రం సినిమాలో హింసను అత్యంత స్టైలిష్ గా చూపించడం, నేరస్తుడిని హీరోలా చూపించడం కొంతమందిపై ప్రభావం చూపుతోందని అంటున్నారు. ప్రత్యేకంగా యువతపై దాని ప్రభావం ఎక్కువగా ఉంటోందని హెచ్చరిస్తున్నారు. అయితే నిజం ఎక్కడుంది? నిజమేంటంటే సినిమా సమాజం నుంచి పుడుతుంది, అదే సమయంలో సమాజం పైన ప్రభావం చూపుతుంది. ఇది ఒక ద్విముఖ సంబంధంగా భావిస్తున్నారు. ఒకటి ఇంకొక దాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. అయితే ప్రతి నేరానికి సినిమాలనే కారణమని చెప్పడం సరైంది కాదు. అలాగే సినిమాలు ఎలాంటి ప్రభావం చూపవని చెప్పడము పూర్తి నిజం కాదు. వ్యక్తిగత పరిస్థితులు, కుటుంబం, సామాజిక వాతావరణం, మానసిక స్థితి వంటి అనేక అంశాలు కలిసే మనుషుల ప్రవర్తనను ప్రభావితం చేస్తాయనేది వాస్తవం. ముఖ్యంగా సినిమా ఒక కళ. అది నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, ఆలోచింపచేస్తుంది, కొన్నిసార్లు హెచ్చరిస్తుంది, మరికొన్నిసార్లు ప్రేరణనిస్తుంది. కానీ ఆ ప్రేరణను మంచి దారిలో ఉపయోగించాలా, చెడు దారిలో ఉపయోగించాలా అనేది చివరికి మనిషి నిర్ణయమే. అందుకే నిజాలు సినిమాలవుతుంటాయి, సినిమాలు కూడా సమాజంపై ప్రభావం చూపుతుంటాయి. కానీ ఏది దేన్ని ఎంతవరకు ప్రభావితం చేస్తుందో నిర్ణయించేది చివరికి మనిషి విలువలు, వివేకం, బాధ్యత మాత్రమే.